నమస్కారం అందరికి. మా మామయ్య గారి సంవత్సరికం. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, సంవత్సరికం అంటే ఏమిటి, తిథి అంటే ఏమిటి, కాశీ గయా ప్రయాగాలో పెట్టితే మళ్ళీ చేయాలా అనే విషయాలు ఈ వీడియోలో నేను అన్ని క్లియర్ గా చెప్తాను. సంవత్సరికం అంటే మన పూర్వీకులు లేదా పితృదేవతలు కాళం చేసిన రోజు ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధ కర్మ. ఇది ఒక రకమైన పితృకర్మ. మన యాన్సెస్టర్స్ ఆత్మ శాంతి కలగాలని వారికి గౌరవంగా చేసే పూజ ఇది. సంవత్సరికము ఎందుకు చేస్తారు అంటే, హిందూ శాస్త్రాల ప్రకారం మనం పుట్టింది పూర్వీకుల వల్లే, వాళ్లకు కృతజ్ఞతగా చేయాల్సిన బాధ్యత మనది. సంవత్సరికం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు, కుటుంబానికి శుభాలు వస్తాయి, దోషాలు తగ్గుతాయి. చెయ్యకపోతే పితృదోషం వస్తుంది అని నమ్మకం ఉంది. చాలా మందికి ఇదే పెద్ద డౌట్. మొదటవ సంవత్సరం వార్షికం చాలా ముఖ్యమైనది, పూర్తి విధిగా చేస్తారు. పెద్ద పూజలు, దానము, బ్రాహ్మణ భోజనం ఉంటుంది. రెండవ సంవత్సరము కొంచెం సింపుల్ గా చేస్తారు, కానీ పూజ మాత్రం ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరము తప్పకుండా చేస్తూ ఉంటారు. పూజ తర్వాత నైవేద్యము, దానము చేస్తాము, ఎందుకంటే ఆ పుణ్యం మన పితృదేవతలకు చేరుతుంది అని నమ్మకము. ఇంకా బ్రాహ్మణులకు ఉప్పు, పప్పు, కాయ, గూర, చల్లా చెమురు అన్ని కలిపి సాహిత్యము ఇస్తాము. సంవత్సరికాన్ని ఆబ్దికం అని అంటారు. మొదటి సంవత్సరం ప్రతి నెల చేసేదానిని నెల మాసికం అంటారు. అలా 12 నెలలు పెడుతూ ఉంటారు. తిథి అంటే వాళ్ళు కాలం చేసిన చంద్రమాసంలోని అదే రోజు. ప్రతి సంవత్సరము మనము సంవత్సరికం పూజ చేస్తాము. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, కాశీలో, గయలో మరియు ప్రయాగలో పెట్టడం అంటే, ఈ పవిత్ర స్థలాల్లో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు చాలా శాంతి కలుగుతుంది అని నమ్మకం. ప్రత్యేకంగా గయలో వటవృక్షం పనియ చెట్టు కింద పెట్టడం వల్ల చాలా శుభం కలుగుతుంది. మరి అక్కడ పెడితే ప్రతి సంవత్సరం చేయాల్సిన అవసరం లేదా అంటే లేదు, కానీ కాశీ, గయలో, ప్రయాగలో పెట్టినా కూడా ప్రతి సంవత్సరము సంవత్సరికం చేయడం మంచిదే. అది మన బాధ్యత, కృతజ్ఞత. ఈ 3 కూడా పవిత్ర స్థలాలు. ఇక్కడ మనము పెట్టేది పితృదేవతలకు చాలా త్వరగా చేరుతుంది. కాశీ విశ్వనాథ్ టెంపుల్ మోక్షస్థలం, విష్ణుపాద్ టెంపుల్ అంటే గయా పితృకర్మలకు ముఖ్యమైనది. త్రివేణి సంగమం వచ్చేసి చాలా పవిత్రమైనది. ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 కలిపి ప్రయాగ అని అంటాం. అదే త్రివేణి సంగమం. మేము కాశీ, గయా, ప్రయాగ, త్రివేణి సంగమంలో కూడా పిండ ప్రదానం చేశాము. ఇది చాలా పవిత్రంగా భావిస్తాము. ఎక్కడ ఉన్నా మన పెద్దల కోసం చేసే ప్రతి కర్మ వాళ్లకు చేరుతుంది. పిండ ప్రదానం సాధారణంగా మొదటి సంవత్సరం అంటే ఆబ్దికము, ప్రత్యేక సందర్భాల్లో గయా, కాశీ యాత్రలో, పితృమాసం అంటే మహాలయ పక్షంలో చేస్తారు. తర్పణం అంటే నీటితో చేసే అర్పణ. ఇది శాస్త్ర ప్రకారం తప్పనిసరి. ప్రతి సంవత్సరం తిథి రోజున చేస్తారు. ఓం శాంతి.